నమస్కారం. మన వానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. గిరిజన చట్టాలను సవరించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా వివిధ ఆదివాసీ సంఘాలు, ప్రజా సంఘాలు ఇచ్చిన బంద్ ఏజెన్సీలో వివిధ ప్రాంతాలలో ఈరోజు ఉదయం నుండి ఉధృతంగా కొనసాగుతుంది. ఈ బంద్పై మా వనవాణి రిపోర్ట్. పాడేరులో ఉదయం నుంచి బంద్ కొనసాగుతుంది. పాడేరు చెక్పోస్టు వద్ద ఆందోళనకారులు వివిధ వాహనాలను ఆపుచేసి దుకాణాలను మూయించారు. ఆదివాసీల యొక్క హక్కుల్ని కాలరాసే కుట్రలో ప్రభుత్వాలు నడుస్తున్నందున వారికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న ఆదివాసీలు జై ఆదివాసీ. అరకులోయలో కొనసాగుతున్న మన్యం బంద్. ఈ బంద్కు అరకులోయ ఎమ్మెల్యే శ్రీ రేగం మత్స్యలింగం అధ్యక్షతన వహించి బంద్ను నిర్వహిస్తున్నారు. మైదాన ప్రాంత వాసులంతా వచ్చి కబ్జాలు చేసి ఈరోజు మరి ఏజెన్సీ ప్రాంత వాసుల యొక్క జీవనంలో నిర్వీర్యమైపోయేటటువంటి పరిస్థితులు కల్పిస్తున్నారు. మరి అదే చట్టాలని సవరించినట్లయితే ఖచ్చితంగా ఇంకా వీరు మనుగడను పూర్తిగా కోల్పోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మరి ఆ చట్టాలని కించపరిచేటటువంటి విధంగా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లు అనేటటువంటిది పెట్టి వాళ్ళ మీ కేసులు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. చింతపల్లి మండలం చేరుకుంపకాల కూడలి వద్ద బంద్ను నిర్వహిస్తున్న ఆదివాసీయులు. రంపచోడవరంలో వివిధ ప్రజా సంఘాలు, ఆదివాసీయులు ఉదయం నుంచి రహదారిని దిగ్బంధించి దుకాణాలు మూయించి బంద్ నిర్వహిస్తున్నారు. ఓటమి ప్రభుత్వాలు ప్రకటించాలి. బాక్సైడ్ జోలికి రామని, బాక్సైడ్ జోలికి వస్తే ఖబర్దార్ ఖబర్దార్, బాక్సైడ్ జోలికి వస్తే ఖబర్దార్ ఖబర్దార్, బాక్సైడ్ జోలికి వస్తే ఖబర్దార్ ఖబర్దార్. జయప్రదం చేయండి 2 రోజుల పాటు మన్యం బంద్ని, జయప్రదం చేయండి 48 గంటల పాటు ఏజెన్సీ బంద్ని, జయప్రదం చేయండి 48 గంటల పాటు మండలసీమ బంద్ని, ఆదివాసీ హక్కుల కోసం జీవించే జీకే వీధి మండలం రింతాడ జంక్షన్ జాతీయ రహదారి వద్ద ఉదయం నుంచి వివిధ ప్రజా సంఘాలు, మన్యపుత్ర యువజన సంఘం సభ్యులు బంద్ను నిర్వహిస్తున్నారు.